ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ స్వాగతం. మీ సిలబస్లో చాలా కీలకమైన సబ్జెక్ట్ ఇండియన్ సొసైటీ. చాలామందికి ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ మనం దీన్ని చాలా సింపుల్గా ఒక కథలా అర్థం చేసుకుందాం. మన భారతీయ సమాజంలోని మూలస్తంభాలేవి, అవి కాలంతో పాటు ఎలా నిలబడ్డాయి, అదే సమయంలో వాటిలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే విషయాలను క్లియర్గా చూద్దాం. ఈ అనాలిసిస్ మీ ప్రిపరేషన్కి ఒక మంచి ఫౌండేషన్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. సరే, ఇక స్టార్ట్ చేద్దామా? మనం ఇప్పుడున్న ఇండియాను అర్థం చేసుకోవాలంటే దాని మూలాల్లోకి వెళ్ళాలి. ఆ మూలాల గురించి మాట్లాడాలంటే మనకు ముఖ్యంగా 3 విషయాలు కనిపిస్తాయి. 1 కుల వ్యవస్థ, 2 గిరిజన సమాజాలు, 3 కుటుంబం. మన మొత్తం డిస్కషన్ ఈ మూడింటి చుట్టూనే ఉంటుంది. అసలు ఇవి వేటికవే ఎలా పనిచేస్తాయి? మరి ఆధునికత, గ్లోబలైజేషన్ లాంటివి వచ్చినప్పుడు ఇవి ఒకదానిపై ఒకటి ఎలాంటి ప్రభావం చూపించాయి? ఈ కథలోని ప్రతి భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. సరే, మనం మొదటి టాపిక్లోకి వెళ్దాం. భారతీయ సమాజంలో బహుశా ఇదే అత్యంత ఎక్కువగా చర్చించబడిన వివాదాస్పదమైన అంశం, అదే కుల వ్యవస్థ. ఇది ఏదో పాతకాలం నాటి విషయం కాదు, ఈ రోజుకి కూడా మన సమాజంలో బలంగా పాతుకుపోయున్న ఒక వాస్తవం. ఇంతకీ దీని స్వరూపమేంటి? అది ఎలా కొనసాగుతూ, ఎలా మారుతూ వస్తోందో చూద్దాం. చూడండి, ఆస్పిరెంట్స్ తరచుగా చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే వర్ణం, జాతి అనే 2 పదాలను ఒకేలా వాడడం. కానీ ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంది. ఇది అర్థమైతే మీకు కుల వ్యవస్థపై పూర్తి క్లారిటీ వస్తుంది. వర్ణం అనేది ఒక థియరెటికల్ ఫ్రేమ్వర్క్, ఒక బ్లూప్రింట్ లాంటిది. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 పెద్ద విభాగాలు. కానీ నిజ జీవితంలో గ్రౌండ్ లెవెల్లో పనిచేసేది జాతి. ఇవి వేల సంఖ్యలో ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వృత్తిని బట్టి ఉంటాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, మన సోషల్ రిలేషన్స్ని డిసైడ్ చేసేది వర్ణం కాదు, జాతి మాత్రమే. మరి ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ సిస్టమ్ ఇంత బలంగా ఎలా నిలబడగలిగింది? దానికి కారణం ఈ 6 లక్షణాలు. ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇవి కేవలం ఒక లిస్ట్ కాదు, ఒకదానికొకటి సపోర్ట్ చేసుకునే ఒక కంప్లీట్ డిజైన్. 1 స్టేటస్ అనేది పుట్టుకతోనే వస్తుంది. 2 ఎండోగ్యామీ అంటే సొంత కులంలోనే పెళ్లి చేసుకోవడం. దీనివల్ల కులాల మధ్య బౌండరీలు పటిష్టంగా ఉంటాయి. 3 ఆహార నియమాలు, ఎవరు ఎవరి దగ్గర ఆహారం తీసుకోవాలి అనే రూల్స్. 4 శుచి అశుచి అనే భావనతో కూడిన ఒక హైరార్కీ. 5 ప్రతి కులానికి ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉండటం. 6 వృత్తి అనేది వంశపారంపర్యంగా రావటం. ఈ 6 చక్రాలు కలిస్తేనే కుల వ్యవస్థ అనే మెషిన్ నడిచింది. కథలో ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు కుల వ్యవస్థను చూసి వదిలేశారని చాలామందనుకుంటారు. కాని అది పూర్తిగా నిజం కాదు. వాళ్ళు తమ పరిపాలన కోసం, ముఖ్యంగా సెన్సస్ అంటే జనాభా లెక్కల ద్వారా ప్రతి కులాన్ని లెక్కించడం మొదలుపెట్టారు. 1881 నుంచి ఇది చాలా సీరియస్గా జరిగింది. ఇక 1901లో హెర్బర్ట్ రిస్లీ అయితే ఏకంగా కులాలన్నింటికీ ఒక ర్యాంకింగ్ ఇవ్వాలని చూశాడు. దీనివల్ల అప్పటిదాకా కాస్త ఫ్లెక్సిబుల్గా ఉన్న కుల గుర్తింపులు పేపర్ మీద రాయడంతో మరింత గట్టిగా, పర్మనెంట్గా మారిపోయినాయి. ఆ తర్వాత 1935 చట్టంలో షెడ్యూల్డ్ కులాలు అనే పదం అధికారికంగా రావడంతో కులం కేవలం ఒక సోషల్ రియాలిటీ నుంచి ఒక అడ్మినిస్ట్రేటివ్ కేటగిరీగా కూడా మారిపోయింది. ఈ స్లైడ్ ఈరోజు ఇండియాలో ఉన్న ఒక పెద్ద కాంట్రాడిక్షన్ని చూపిస్తుంది. సిటీలల్లో ఉండే అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ల డైలీ లైఫ్లో కులం అనేది దాదాపు కనిపించదు. ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్విజిబుల్. కానీ అదే సమయంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలవారికి కులమనేది చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రిజర్వేషన్లు, అంటరానితనం, వివక్ష, ఇలా వాళ్ల సర్టిఫికేట్లలో, చదువులో, ఉద్యోగంలో ప్రతిచోటా కులం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. ఈ డ్యువల్ నేచరే ఆధునిక కుల వ్యవస్థకు అసలైన నిదర్శనం. సరే, కులం గురించి చూశాం కదా. ఇప్పుడు మన ఫోకస్ని చరిత్రలో కుల వ్యవస్థకు బయట నివసించిన సమాజాల వైపు మారుద్దాం. భారతదేశపు ఆత్మలో ఒక ముఖ్యమైన భాగమైన ఆదివాసీలు అంటే గిరిజన సమాజాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ నంబర్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. 8.6%. ఇది ఏదో చిన్న నంబర్ కాదు. 2011 సెన్సస్ ప్రకారం ఇది దాదాపు 104 మిలియన్ల జనాభా. అంటే ప్రపంచంలో చాలా దేశాల జనాభా కంటే ఎక్కువ. సో మన దేశ పాలిటిక్స్లో, పాలసీ మేకింగ్లో వాళ్ల ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవడానికి ఈ నంబర్ మనకు చాలా ముఖ్యం. ఈ మ్యాప్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. గిరిజన జనాభా దేశం మొత్తం ఒకేలా లేదు. సుమారు 85% మంది మధ్య భారతదేశమని పిలిచే ప్రాంతంలోనే ఉన్నారు.
మిగిలిన వాళ్లు ఎక్కువగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో కనిపిస్తారు. వాళ్ళిలా ఒకేచోట ఎక్కువగా కేంద్రీకృతమవడం వల్లే వాళ్ల కల్చర్ని కాపాడుకోగలుగుతున్నారు. కాని అదే సమయంలో వాళ్లు ఎదుర్కొనే సమస్యలు కూడా సామూహికంగా ఉంటున్నాయి. గిరిజనులు అని మనం ఒకే మాటలో అంటున్నాం కానీ వాళ్లలో వందలాది విభిన్న గ్రూప్సున్నాయి. వాళ్ల మధ్య ఉన్న డైవర్సిటీని అర్థం చేసుకోవడానికి సోషియాలజిస్టులు వాళ్ళని కొన్ని శాశ్వత లక్షణాల ఆధారంగా వర్గీకరిస్తారు. అవేంటంటే వాళ్లు నివసించే ప్రాంతం అంటే కొండలా అడవులా అని, వాళ్లు మాట్లాడే భాష, వాళ్ల జాతి లక్షణాలు, ఇంకా వాళ్ల జనాభా సైజ్. కొంతమంది లక్షల్లో ఉంటే మరికొంతమంది వందల్లోనే ఉంటారు. సో గిరిజన అనుభవం అనేది ఒకటే కాదని మనం గుర్తుంచుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చాక గిరిజనులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇది. దీన్ని మనం ఒక 3 దశలుగా చూస్తే బాగా అర్థమవుతుంది. ఫస్ట్ స్టేజ్, దేశాభివృద్ధి పేరుతో పెద్ద పెద్ద డ్యాంలు, మైన్సు, ఫ్యాక్టరీలు కడతారు. ఇవి ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లోనే ఉంటాయి. ఫలితంగా వాళ్లు తరతరాలుగా ఉంటున్న భూమిని కోల్పోతారు. సెకండ్ స్టేజ్, ఈ ప్రాజెక్టులతో పాటు గిరిజనేతరులు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాలకొస్తారు. థర్డ్ స్టేజ్, ఈ ఒత్తిడికి రియాక్షన్గా గిరిజనులలోనే చదువుకున్న ఒక కొత్త మధ్యతరగతి వర్గం తయారై వాళ్ల హక్కుల కోసం, గుర్తింపు కోసం ఉద్యమాలను నడిపిస్తోంది. సరే, ఇప్పుడు మనం సమాజమనే పెద్ద బిల్డింగ్లో ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన ఇటుకలాంటి దాని గురించి మాట్లాడుకుందాం. అదే కుటుంబం. మనందరి జీవితంలో ఇదొక ప్రాథమిక యూనిట్. ఇక్కడ కూడా మనం ఎగ్జామ్స్ కోసం కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ని అలాగే కొన్ని అపోహలుని కూడా తొలగించుకోవాలి. ఇండియాలో కుటుంబం అనగానే మనకు వెంటనే ఉమ్మడి కుటుంబమే గుర్తొస్తుంది. కానీ వాస్తవానికి 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే కేంద్రక కుటుంబం. ఇందులో తల్లిదండ్రులు, పెళ్లికాని పిల్లలు మాత్రమే ఉంటారు. 2 జాయింట్ ఫ్యామిలీ లేదా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఇందులో చాలా తరాలు లేదా అన్నదమ్ముల కుటుంబాలన్నీ కలిసి ఒకే ఇంట్లో ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడా చాలా బేసిక్ కానీ చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ మీ రివిజన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ మాతృ, పితృ అనే ప్రిఫిక్స్లను జాగ్రత్తగా పట్టుకోవాలి. నివాసం విషయంలో మాతృస్థానిక అంటే పెళ్లి తర్వాత భార్య వాళ్ళింట్లో ఉండటం, పితృస్థానిక అంటే భర్త వాళ్ళింట్లో ఉండటం. వారసత్వం విషయంలో మాతృవంశీయ అంటే ఆస్తి తల్లి నుంచి కూతురికి రావడం, పితృవంశీయ అంటే తండ్రి నుంచి కొడుకుకి రావడం. ఇక అధికారం విషయంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం. ఈ పదాన్ని ఒకదాంతో ఒక్కటి కలపొద్దు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది ఎగ్జామ్స్లో కూడా తరచుగా వస్తుంది. మనం భారతదేశంలో మాతృవంశీయ సమాజాల గురించి వింటాం కదా. దాని అర్థం ఆ సమాజాలు పూర్తిగా స్త్రీల పాలనలో ఉండే మాతృస్వామ్య వ్యవస్థలని అనుకోవచ్చా? ఒక క్షణం ఆలోచించండి. ఏమనుకుంటున్నారు? ఇక్కడే ఉంది అసలైన ఎగ్జామ్ ట్రాప్. జాగ్రత్తగా వినండి. సింపుల్గా చెప్పాలంటే సమాధానం లేదు. మన దేశంలో మాతృవంశీయ అంటే మ్యాట్రిలీనియల్ సమాజాలు ఉన్నాయి. ఉదాహరణకి మేఘాలయలోని ఖాసీ, గారో తెగలు. ఇక్కడ ఆస్తి, వంశం తల్లి నుంచి కూతురికి వెళ్తుంది. కాని నిజమైన మాతృస్వామ్యం అంటే మ్యాట్రియార్కీ అంటే పొలిటికల్, సోషల్ పవర్ అంతా స్త్రీల చేతిలో ఉండటమనేది ఎక్కడా లేదు. ఈ మాతృవంశీయ సమాజాల్లో కూడా ఆస్తి స్త్రీల పేరు మీద ఉన్నా ఫైనల్ డెసిషన్ తీసుకునే అధికారం ఆమె సోదరుడి చేతిలో అంటే మేనమామ చేతిలో ఉంటుంది. ఈ చిన్న తేడాని మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పటిదాకా మనం కులం, గిరిజన సమాజం, కుటుంబం ఈ మూడింటినీ విడివిడిగా చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఆధునిక భారతదేశం అనే ఈ కంప్లీట్ పిక్చర్ని ఇవి ఎలా నిర్మిస్తున్నాయో అర్థం చేసుకుందాం. ఈ స్లైడ్లో ఉన్న గేర్స్ లాంటివే మన సమాజంలోని ఈ వ్యవస్థలు. ఇవి విడివిడిగా పనిచేయవు, ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. డెమోక్రసీ, క్యాపిటలిజం, కొత్త చట్టాలు అనే బయటి శక్తులు ఈ గేర్స్ని తిప్పుతున్నప్పుడు ఇవి ఒకదానితో ఒకటి సర్దుకుంటూ కొత్త రూపాలను తీసుకుంటున్నాయి. అదే అసలైన మార్పు. ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే, భారతీయ సమాజంలో పాత వ్యవస్థలు పూర్తిగా పోలేదు, అవి చనిపోలేదు. బదులుగా అవి తమను తాము రీఇన్వెంట్ చేసుకున్నాయి. అంటే కొత్త ప్రపంచంలో బతకడానికి తమను తాము మార్చుకున్నాయి. కొత్త రూల్స్కి, కొత్త పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త రూపాలను తీసుకున్నాయి. ఈ ప్రశ్నతో ఈ సెషన్ని ముగిద్దాం. ఆలోచించండి. ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్స్గా మీరు ఈ మార్పులను అర్థం చేసుకోవాలి. వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సామాజిక వ్యవస్థలు రేపటి ఇండియాలో ఎలాంటి కొత్త రూపాలు తీసుకుంటాయి? వాటి గతాన్ని అర్థం చేసుకుంటేనే మనం వాటి భవిష్యత్తును అంచనా వేయగలం.
ఇదే కొనసాగింపు మరియు మార్పు అనే నిరంతర ప్రయాణం. మీ ప్రిపరేషన్కి ఆల్ ది బెస్ట్.